ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కుంభరాశి వారికి నా నమస్కారాలు. మీరు మీ జీవితంలో ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదూకులు వచ్చినా అన్నిటిని మీరు ఓర్పుగా సహించుకుంటూ వచ్చారు. ఇక మీరు బాధపడవలసిన సమయం పోయింది. మీ అదృష్ట సమయం వచ్చేసింది. అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. కుంభవారి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు ఈ రోజు నిజంగా చాలా ప్రత్యేకమైనది, ఎంతో శుభప్రదమైనది. ఎందుకంటే ఈ దివ్య సందేశం మీ ముందున్న 72 గంటల గురించి మాట్లాడుకుందాం. ఈ 3 రోజులు అసలు మామూలుగా ఉండవు. స్నేహితులారా, ఇది కేవలం సమయం కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఒక అద్భుత ప్రయాణానికి ఆరంభం. విశ్వంలో అత్యంత శక్తివంతమైన దైవం బజరంగబలి ఆశీస్సులతో ఇది సాధ్యం కాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు మొదలైన కంగారు పడకండి, ఎందుకంటే ఇది ఆనందాల వరద రాబోతుందని ఒక సంకేతం మాత్రమే. మీరు సంవత్సరాలుగా దేనికోసం ప్రార్థించారో ఆ కోరికలన్నీ నెరవేరే సమయం ఇది. ఇప్పటి వరకు తీరని కలలు, ఆశయాలు అన్ని ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. పంచముఖ హనుమాన్ స్వయంగా మీ జీవితాన్ని రక్షించడానికి రంగంలోకి దిగారని ఇది ఒక దేవుని సంకేతం. మనం ముందుగా చేతులు జోడించి వేడుకుందాం. ఓ సంకటమోచన, ఓ పావనపుత్ర, ఓ ప్రభు. ఈ వీడియోను ప్రేమతో ఒకసారి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో జై సంకటమోచన హనుమాన్ అని రాసి భక్తునికి ఎలాంటి కష్టాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధలు లేకుండా చెయ్యి. ఓ భగవంతుడా, వారి ఖాళీ జీవితాన్ని ప్రేమతో నింపు. వారికి ఆకలి వేస్తే అన్నం పెట్టు. దుఃఖంలో ఉంటే మనశ్శాంతి నివ్వు. నిస్సహాయంగా ఉంటే నీ దయతో వారి జీవితాన్ని మార్చు. ఈ కార్యక్రమం కేవలం భవిష్యవాణి కాదు, ఇది హనుమాన్ పంపిన ఒక దివ్య సందేశం. స్నేహితులారా, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తదుపరి 72 గంటలలో మీ జీవితంలో 3 ప్రత్యేక అదృష్టాలు ఏర్పడుతున్నాయి. ఇవి దేవతామూర్తి అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో మాత్రమే కనిపిస్తాయి. విశ్వంలో శక్తి ఒకరి జీవిత దిశను మార్చడానికి పని మొదలుపెట్టినప్పుడు ఆ జీవితం మామూలుగా జన సమూహం నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీరు ఆ జన సమూహం నుండి ప్రత్యేకంగా మారబోతున్నారు. మీ అదృష్టంలో తదుపరి గంట నుండే మొదలయ్యే మార్పు మిమ్మల్ని మొదట ఆశ్చర్యపరుస్తుంది. అకస్మాత్తుగా కొన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. ఉదాహరణకు, ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి రావచ్చు. లేదా చాలా సంవత్సరాల క్రితం మీరు చూసిన ఒక పాత కళ నెరవేరిన వార్త వినవచ్చు. ఇవన్నీ పంచముఖ హనుమాన్ మీ జీవిత పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారని స్పష్టమైన సూచనలు. ఈ 3 అదృష్టాలు సాధారణమైనవి కావు. మీ జీవితంలోని ప్రతి రంగంలో ఆనందాన్ని పెంచే యోగాలు. మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే 3 ముఖ్యమైన అదృష్టాలు. మొదటి అదృష్టం మీ కుటుంబ జీవితంలో ఒక కొత్త శక్తిని తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ఒత్తిడితో నిండిన ఇంట్లో ప్రేమ తరంగాలు ప్రవహించడం మొదలవుతాయి. తెగిపోయే దశలో ఉన్న పాత సంబంధాలు మళ్లీ కలుస్తాయి. ఈ అదృష్టం మీ ఇంట్లో సుఖశాంతిని స్థాపిస్తుంది. మీరు సంవత్సరాలుగా అనుభవించిన మనసు బాధను శాంతిగా మార్చే అదృష్టం ఇది. రెండవ శుభ అదృష్టం మీ ఆర్థిక జీవితాన్ని పైకి లేపడానికి ఏర్పడుతుంది. మీరు ఏ పని చేసినా అందులో అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తవుతుంది. దానికి మీకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త మార్గాల ద్వారా డబ్బు వస్తుంది మరియు ఈ డబ్బు మీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది హనుమంతుడి దయతో వచ్చే ఆశీర్వాదం. ఇది మీ జీవిత కాలం ఆర్థిక చింతలను దూరం చేస్తుంది. మూడవ అదృష్టం మీ వృత్తి మరియు గౌరవాన్ని సంబంధించినది. చాలా మంది జీవితంలో ఈ సమయం ఒక మలుపును తీసుకురావచ్చు. అప్పుడు సమాజంలో వారి ప్రతిష్ట మారడం మొదలవుతుంది. మిమ్మల్ని ఎప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరు సంవత్సరాలుగా వెతుకుతున్న అవకాశాలు లభిస్తాయి. ఈ అదృష్టం మీకు పేరు, గౌరవం మరియు విజయాన్ని అందిస్తుంది. ఇదంతా చాలా బాగుంది, కానీ దీనికి ఏదైనా రుజువు ఉందా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. శుభయోగాలు ఏర్పడినప్పుడు విశ్వం మీకు సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. కానీ మీరు ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే లేదా తప్పు వ్యక్తిని విశ్వసిస్తే
ఆ మంచి ఫలితాలు దెబ్బతినవచ్చు. స్నేహితులారా, ఈ సమయంలో మీరు 5 పెద్ద తప్పులను నివారించాలని గుర్తుంచుకోండి. ఆ 5 తప్పులు ఏమిటంటే, మొదటిది అబద్ధపు వాగ్దానాలు నమ్మడం, మరియు రెండవది ఆలోచించకుండా ఎవరికైనా డబ్బు ఇవ్వడం, మూడవది మీ ప్రణాళికలను అందరికీ చెప్పడం, నాలుగవది అహంకారంతో ఎవరినైనా అవమానించడం, ఐదవది ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం. ఈ 5 విషయాలను మీరు గుర్తుంచుకుంటే జీవితంలో విజయం సాధించకుండా మిమ్మల్ని ఆపగల శక్తి ఏదీ లేదు. ఈ సమయం భగవాన్ శ్రీ హరివిష్ణువు మరియు భోలేనాథ్ స్వయంగా మీ ప్రతి పనిలో మీతో ఉన్నారు. మీరు ఏది అనుకుంటే అది త్వరగా జరుగుతుంది. కేవలం ఒక షరతు, మీరు నమ్మకాన్ని కొనసాగించాలి. తదుపరి 72 గంటల లోపు ఏ సమయంలో ఏ దిశలో ఏమి చెయ్యాలో మీకు తెలియజేస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మి ప్రవేశిస్తుంది మరియు శనిదేవుడి దయతో మీ జీవితంలోని శత్రువులు స్వయంగా దూరమవుతారు. ఆ భగవంతుని దయ మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే మీకు అదృష్టాన్ని తెచ్చే మార్గదర్శకాలు ఏమిటంటే, స్నేహితులారా, రాబోయే 72 గంటల లోపు మీరు ఏ దిశలో ఏ అడుగు వెయ్యాలో గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల మీ జీవితంలోని మూసుకున్న అదృష్టం తలుపు తెరుచుకుంటుంది. చూడండి స్నేహితులారా, గ్రహాల కదలిక అకస్మాత్తుగా వేగవంతమైనప్పుడు మరియు చంద్రుడు బృహస్పతి శక్తి ప్రభావంలోకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన మంచి సమయం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని సమృద్ధ సంయోగం అంటారు. ఈ సమయం చాలా తక్కువ ఉంటుంది. ఈ సమయంలో సరైన దిశలో సరైన పని చేసిన వారి జీవిత దిశ మరియు పరిస్థితి రెండు మారిపోతాయి. తూర్పు దిశ వైపు మీరు తిరిగి ఆ విష్ణువు యొక్క శంఖం, చక్రం, గద మరియు పద్మ రూపాల విగ్రహాన్ని ఒక్కసారి చూసి ప్రార్థించండి. ఒక నెయ్యి దీపం కూడా వెలిగించండి మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి కాలి బూడిదవుతుంది. ఆ శక్తి తొలగినప్పుడు మాత్రమే మీ జీవితంలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ప్రియమైన స్నేహితులారా, భగవంతుడు భక్తులను పరీక్షించే క్షణం ఇది. మీరు సమయానికి మేల్కొంటారా లేదా అని మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. కొంతమంది కష్టపడకుండానే ముందుకు వెళ్తారు, కానీ మనం ఎంత కష్టపడినా అక్కడే ఉండిపోతాం. వాస్తవానికి ఇదంతా అదృష్టం మరియు సమయం యొక్క ఆట. కానీ తదుపరి 72 గంటలలో మీ రాశిపై అలాంటి శుభ అదృష్టం ఏర్పడుతుంది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కానీ ఈ మార్పు శాశ్వతంగా ఉండాలంటే మీరు ఒక ప్రత్యేక విషయాన్ని గుర్తుంచుకోవాలి: ఓర్పు మరియు వినయం. ఈ సమయంలో మీరు అహంకారంగా ఉంటే లేదా ఎవరినైనా అవమానిస్తే మీకు లభించవలసిన మంచి కూడా ఆగిపోతుందని అర్థం చేసుకోండి. మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఇది మీ కుటుంబం మొత్తాన్ని ఆనందంతో ఉరకలు వేసేలా చేస్తుంది. ఒక పాత కేసు, ఆగిపోయిన డబ్బు, మూసుకున్న తలుపులు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. శని వక్ర దృష్టి నుండి చంద్రుడు బయటపడినప్పుడు, గురువు దృష్టి అతనిపై పడినప్పుడు మాత్రమే ఇలాంటి అదృష్టం ఏర్పడుతుంది. ఇదే మీ జాతకంలో జరుగుతోంది. మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో చాలా కాలంగా ఒత్తిడి, గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీకు శాంతి లభిస్తుంది మరియు చాలా కాలంగా మాయమైన ఆ నవ్వు మీ ఇంటికి తిరిగి వస్తుంది. నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు ఈ సమయం ఒక వరం లాంటిది. దీనికోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఆ అవకాశం మీ ఇంటి తలుపు దగ్గరకు వస్తుంది. మీరైతే నిద్రపోకుండా చూసుకోండి. ప్రతి ఉదయం త్వరగా లేవండి. భగవంతుణ్ణి గుర్తుంచుకోండి మరియు కనీసం 11 సార్లు ఆ మహాదేవుని నామం జపించండి. దీని తరువాత మీ కెరియర్ కు సంబంధించిన పనులలో నిమగ్నం అవ్వండి. ఎవరికైనా కాల్ చేయడం కావచ్చు. ఈ సమయంలో చేసిన మీ ప్రయత్నం విజయవంతమవుతుంది. ప్రియమైన స్నేహితులారా, ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే ఎవరైతే నిజమైన మనసుతో ఒకరిని ప్రేమిస్తున్నారో కానీ ఇప్పటి వరకు తమ మనసులోని మాటను చెప్పలేకపోయారో ఇప్పుడు సమయం వచ్చింది. తదుపరి 3 రోజులలో మీరు మీ హృదయపూర్వక భావాలను వ్యక్తం చేసే అవతలి వ్యక్తి దానిని అర్థం చేసుకుంటాడు మరియు అంగీకరిస్తారు.
మరియు పాత సంబంధాన్ని మర్చిపోలేని వారు ఈ సమయం ఒక ముగింపుకు సంబంధించినది. ఆ సంబంధం మళ్ళీ ప్రారంభమవుతుంది, లేదా మీ అసంపూర్తి కథను పూర్తి చేసే కొత్త భాగస్వామిని మీరు కలుసుకుంటారు. కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి అబద్ధపు వాగ్దానాలు నమ్మకండి. ఈ సమయంలో మీ భావాలను ఉపయోగించుకొని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే కొంతమంది వ్యక్తులు కూడా ముందుకు రావచ్చు. ఈ వ్యక్తులు తీయటి మాటలు చెప్పి మీ మనసును మభ్యపెట్టవచ్చు, కానీ మీరు వారి నిజాయితీని త్వరలో అర్థం చేసుకుంటారు. మీరు ప్రశాంతంగా మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రతి నిర్ణయాన్ని హృదయంతో కాకుండా మెదడుతో తీసుకోవాలి. అప్పుడే మీరు ఈ సమయం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందగలరు. మీకు డబ్బు ఎప్పుడు వస్తుందని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం ధనవర్షానికి ప్రారంభం. ముఖ్యంగా అప్పులు లేదా రుణభారం ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పాత బాకీలు అకస్మాత్తుగా వస్తాయి. దూరపు బంధువుల నుండి మీకు బహుమతులు లభించవచ్చు, లేదా పాత పరిచయస్తుడి నుండి భవిష్యత్తులో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే పెట్టుబడి ప్రతిపాదన రావచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా సలహాలు తీసుకోండి, కానీ భయం వల్ల అవకాశాన్ని వదిలివేయకండి. మీ ఇంటి పెద్దల సలహాను తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. మీ కుటుంబంలో చాలా కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారు తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నారు. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. అలాంటి వారికి ఈ సమయం ఆ సంబంధాలను సరిదిద్దుకోవడానికి అనుకూలమైనది. ఎందుకంటే మీ వారు మీతో ఉన్నప్పుడు మాత్రమే దైవానుగ్రహం పూర్తిగా వ్యక్తమవుతుంది. మీ హహాన్ని విడిచిపెట్టి ప్రేమతో ఒకసారి మాట్లాడితే ప్రతి చీలిక పూడ్చబడుతుంది. సంబంధాలను తిరిగి కలిపే సమయం ఇది. మరియు మీ ఇల్లు సంతోషంగా ఉన్నప్పుడు బయటి ప్రపంచం స్వయంగా మర్యాదపూర్వకంగా చూసుకుంటుంది. అలాగే రాబోయే 72 గంటలు మీ కర్మ ఫలితాలు అని కూడా అర్థం చేసుకోండి. మీరు నాటినదే ఇప్పుడు పండుగ రాబోతుంది. మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ అడగండి. ఎవరికైనా సహాయం చేయలేకపోయి ఉంటే ఇప్పుడు అవసరం ఉన్నవారికి సహాయం చేయండి. మీరు ఎవరికైనా సంతోషాన్నిస్తే అదే క్షణం మీ అదృష్టంలో సంతోషం చేరుతుంది. ఇప్పుడు మనం మీకు చాలా సులభమైన కానీ అత్యంత ప్రభావవంతమైన పనుల గురించి చెప్పబోతున్నాం. మీరు వాటిని తదుపరి 72 గంటలలో శ్రద్ధ మరియు నమ్మకంతో పాటిస్తే ఆ దేవుడి దయ మీపై కురుస్తుంది. విశ్వం మీకు శుభ అదృష్టాలు సృష్టించినప్పుడు మరియు దేవతలు స్వయంగా మీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆ మార్పుకు అర్హులు కావడానికి కొన్ని పనులు చేయాలి. లేకపోతే అవకాశం కళ్ళ ముందే చేజారిపోవచ్చు. మీరు మొదట అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఉదయం పూట శంఖం మరియు గంటల శబ్దం మ్రోగే ఇంటిలో ప్రతికూల శక్తులు ఉండవు. కాబట్టి మీ ఇంట్లో చాలా కాలంగా ఏ పని జరగకపోతే, పదే పదే గొడవలు జరుగుతుంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా సరే, ఆర్థిక సమస్యలు ఉంటే ఈ మొదటి నివారణను ప్రయత్నించండి. ఉదయం స్నానం చేసిన తరువాత భగవాన్ విష్ణువు మరియు శివలింగం ముందు దీపం వెలిగించి శంఖం మరియు గంటను తప్పకుండా మోగించండి. అలాగే ఓం నమః శివాయ మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలను 11 సార్లు జపించండి. ఇది చాలా శక్తివంతమైన మార్గం. మీరు జపించిన వెంటనే మీ జీవితంలోని ప్రతికూల అంతం కావడం ప్రారంభమవుతుంది. ప్రియమైన స్నేహితులారా, తదుపరి నివారణ తులసి మొక్క ప్రాముఖ్యతకు సంబంధించినది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తదుపరి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు ఆ తులసికి నీరు సమర్పించి 3 సార్లు ప్రదక్షిణలు చేసి భగవాన్ విష్ణువు పేరును స్మరించండి. తులసిని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది మరియు శ్రీహరిని ధ్యానించే చోట లక్ష్మి ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం తులసి మరియు విష్ణువు పేరుతో ప్రారంభించాలి మరియు సాయంత్రం శివలింగంపై నీటిని సమర్పించి భోలేనాథ్కు మీ కష్టాలను చెప్పాలి. ఇప్పుడు తదుపరి రాబోయే 72 గంటలలో విశ్వం మీకు ఇవ్వబోయే సంకేతాల గురించి చెప్తున్నాను. ఉదాహరణకు, అకస్మాత్తుగా ఎవరైనా
నల్ల కుక్కకు రొట్టె తినిపించవచ్చు, తెల్లటి పువ్వు లభించవచ్చు, లేదా ఎక్కడో రావి చెట్టు కింద కూర్చున్న వ్యక్తి మీకు ఆశీర్వదించవచ్చు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికాలు కావు. మీ జీవితంలో ఏదో గొప్ప మంచి జరగబోతుందని సంకేతాలు. ఈ సంకేతాలను మీరు గుర్తించినట్లయితే మీ అదృష్టం తలుపు తెరుచుకుందని అర్థం చేసుకోండి. కాని వాటిని పట్టించుకోకపోతే ఈ అవకాశం మళ్లీ జీవితంలో లభించదు. శత్రువుల నుండి రక్షణ కోసం ఒక ప్రత్యేక నివారణ: ఒక నిమ్మకాయను తీసుకొని దానిని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి కుండలిలో పడివేయండి. కానీ వెనక్కి తిరిగి చూడకండి. దీనివల్ల మీ పురోగతిని చూసి అసూయ పడేవారు, మీ మార్గంలో అడ్డంకులు సృష్టించేవారు, వారి ప్రభావం అంతం అవుతుంది. ఈ సమయంలో శని ప్రభావం తీవ్రంగా ఉంది మరియు మీపై కుట్రలు పన్నుతున్న వారు స్వయంగా తమ వలలో చిక్కుకుంటారు. ఇప్పుడు ప్రేమ జీవితం గురించి మరియు మీ జీవితంలో రాబోయే ప్రత్యేక పరిస్థితి గురించి చెప్తాను. నిజమైన ప్రేమ మనకు ఎందుకు లభించడం లేదు? ఎందుకు పదే పదే మోసపోతున్నాం? దీనికి ఒక సమాధానం సరైన సమయం కోసం వేచి ఉండడం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. తదుపరి రాబోయే 3 రోజులలో మీకు అకస్మాత్తుగా ఒకరిని కలిసిన, పాత ప్రేమికుడు సంప్రదించిన, లేదా ఏదైనా ప్రత్యేక వ్యక్తి కనిపించేలా కలవచ్చిన ఇది మీకోసం ప్రేమ ద్వారం తెరుచుకుందని సంకేతాలు. మీరు మీ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి మరియు ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఏర్పడే బంధం జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు మీకు మరొక ప్రత్యేక విషయం తెలియజేస్తాం. రాబోయే వారం మీకు శుభ సంఘటనలు తీసుకురాబోతుంది. ఒకదాని తరువాత ఒకటి శుభవార్తలు లభిస్తాయి. కానీ అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. మీరు ఎవరితోనూ వాదించకూడదు. కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ కొత్త అవకాశం వచ్చినా ప్రశాంతంగా అంగీకరించాలి. ఎక్కడైనా గందరగోళం ఉంటే ఓం నమః శివాయ అని జపించి నిర్ణయం తీసుకోండి. మార్గం స్వయంగా స్పష్టమవుతుంది. ఈ సమయంలో మీరు మీ ఇంటికి ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడే మీరు ప్రతిరోజు ఒక దీపం వెలిగించి దేవుని పేరును స్మరించండి. అక్కడ కూర్చొని ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి మరియు భగవంతుడికి కృతజ్ఞతలు తెలపండి. కేవలం కృతజ్ఞతలు. ఈ అభ్యాసం మీలో ఒక శక్తిని నింపుతుంది. మీ ముఖంలో తేజస్సు కనిపిస్తుంది మరియు ప్రజలు స్వయంగా మీ పట్ల ఆకర్షితులవుతారు. మీ పరీక్షలతో పాటు మీ ధైర్యం మరియు విశ్వాసాన్ని చూసి మీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయం అని చెప్పుకోవచ్చు. చాలా ప్రభావవంతమైన నివారణ. మీ ఇంట్లో డబ్బు వర్షం కురవాలని మీరు కోరుకున్నట్లయితే శుక్రవారం రాత్రి నిశ్శబ్దంగా ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం, పసుపు, వెండి నాణం మరియు కొద్దిగా బెల్లం కట్టి మీ బీరువాలో లేదా అల్మారాల్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. దీనివల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుంది మరియు విష్ణువు ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. ఇది కేవలం నివారణ కాదు, ఇది మీ విశ్వాసానికి పరీక్ష. ప్రియమైన స్నేహితులారా, మీ కష్టం వృధా పోదు. అన్ని గుర్తుంచుకోండి, విశ్వం మీ ప్రతి పిలుపును వింటుంది. మీరు కేవలం మిమ్మల్ని మీరు నమ్మాలి. తదుపరి ఉదయం మీరు మేల్కొన్నప్పుడు నవ్వుతూ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి మరియు ఇప్పుడు నా వంతు అని చెప్పండి. ఇక్కడ నుండి మీ విజయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఆ రహస్యం వైపు వెళ్దాం. దానికోసం మీరు మీ జీవితంలోని కష్టకాలంలో ఎదురు చూడడమే కాకుండా దేవుడికి పదే పదే ప్రార్థించి మీ అదృష్టంలో రాయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మనం ఆ రహస్యం వైపు వెళ్దాం. దానికోసం మీరు మీ జీవితంలోని కష్టకాలంలో ఎదురు చూడడమే కాకుండా దేవుడికి పదే పదే ప్రార్థించి మీ అదృష్టంలో రాయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. మీరు మీ కృషి, మీ కన్నీళ్లు మరియు మీ సంయమనం యొక్క నిజమైన ఫలాన్ని పొందబోతున్నారు. తదుపరి రాబోయే 72 గంటలు చాలా రహస్యమైన, నిర్ణయాత్మకమైనవి. ఇవి మీ జీవితం యొక్క గతి మరియు దిశ రెండింటిని అద్భుతంగా మార్చగలవు. ఒక భక్తుడు నిజమైన మనసుతో పదే పదే ఏడ్చినప్పుడు, అతని గుండె అతని దుఃఖంతో కంపించినప్పుడు మరియు అతను ఏకాంతంలో ఓ భగవంతుడా ఇప్పుడు ఏదైనా చెయ్యి అని మాత్రమే అన్నప్పుడు భగవంతుడు కూడా తన సింహాసనం నుండి లేవవలసి ఉంటుంది. అలాంటి శుభగడియలు మీ జాతకంలో ఏర్పడింది. భోలేనాథ్ మరియు శ్రీహరి విష్ణువు కలిసి మీ అదృష్టపు పుస్తకాన్ని తెరవడానికి సంకల్పించారు. అందులో ధనం, ప్రేమ, ఆరోగ్యం మరియు శాంతి వర్షం కురవనుంది. కానీ ఈ అద్భుతాన్ని నిజం చెయ్యాలంటే మీరు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి.
రాబోయే 72 గంటలలో మీరు మీ ఇంటిని ఉత్తర దిశను ప్రత్యేకంగా శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అక్కడ ఏదైనా దేవుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజు ఉదయం ఒక దీపం తప్పకుండా వెలిగించండి. మరియు మీరు దీపం వెలిగించినప్పుడు కళ్ళు మూసుకొని, నా జీవితం నుండి ఇప్పుడు అన్ని చీకట్లు దూరమవుతున్నాయి మరియు దేవుని దయ వెలుగు ప్రతి దిశలో వ్యాపిస్తోంది అని భావించండి. ఈ భావన ఈ విశ్వం మీ అదృష్టాన్ని పైకి లేపే మంత్రంగా మారుతుంది. ఇప్పుడు మీకు సంకేతాలుగా లభించబోయే అద్భుతమైన సంఘటనల గురించి శ్రద్ధగా వినండి. ఉదాహరణకు, రాబోయే 3 రోజులలో అకస్మాత్తుగా ఒక పువ్వు రేకు మీ కాళ్లపై పడవచ్చు, లేదా ఒక పిల్లవాడు మిమ్మల్ని చూసి నవ్వవచ్చు, ఒక పాత స్నేహితుడు అకస్మాత్తుగా సంప్రదించవచ్చు, లేదా ఒక అపరిచితుడు మీకు హృదయాన్ని తాకే ఏదైనా చెప్పవచ్చు. ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలు కావు. దేవుని ప్రణాళికలు. సంఘటనలు మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటే అంత త్వరగా దేవుని మార్గదర్శకం మీకు లభిస్తుంది. మీరు కోర్టు కేసులలో చిక్కుకున్న వారు లేదా ఏదైనా పాత చట్టపరమైన వివాదం ఉన్నవారు, వారికి ఒక ప్రత్యేక సంకేతం ఏమిటంటే రాబోయే 72 గంటలలో న్యాయానికి సమయం ఆసన్నమైంది. శనిదేవుడు ఎవరికి న్యాయం చాలా కఠినంగా ఉంటుందో ఇప్పుడు అతని ఆశీర్వాదంతో మీ పక్షంలో నిర్ణయాలు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ న్యాయం మీ జీవితంలో శాశ్వత ఆనందానికి ద్వారం తెరవాలని మీరు కోరుకుంటే శనిదేవునికి నల్ల నువ్వులు, ఆవాల నూనె మరియు ఒక ఇనుము ముక్కను సమర్పించండి. ఈ పని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మరియు జీవితంలో పదే పదే మోసపోయిన వారు, తమ వారే మోసం చేసిన వారు, ప్రేమలో మోసపోయిన వారు, డబ్బు కోల్పోయిన వారు, గౌరవం కోల్పోయిన వారందరికీ భగవాన్ విష్ణువు ఒక చాలా కరుణమైన సందేశం ఉంది. నీకు జరిగినది నిన్ను బలంగా మార్చడానికి జరిగింది, కానీ ఇప్పుడు ఇంకా లేదు. ఇప్పుడు నువ్వు ఆలోచించినదంతా పొందుతావు. ఇప్పుడు కోల్పోయిందంతా ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. ఈ సమయం మీ జీవితాన్ని మళ్లీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే, తిరిగి పొందే సమయం. ఎవరి అదృష్టంలో పెద్ద మార్పు రాబోతుందో అప్పుడు ఒక వింత కలతతో పాటు లోపల ఒక అలౌకిక శాంతి కూడా ఉంటుందని మీరు చూసి ఉంటారు. అదే శాంతి ఇప్పుడు మీకు అనుభూతి చెందుతుంది. ఏదో పెద్దది జరగబోతుందని మీరు భావిస్తారు. ఏదో కనిపించని శక్తి మిమ్మల్ని ఏదైనా చెయ్యమని ప్రేరేపిస్తోంది. ఏదో ఒక స్వరం మీలోని నుండి ఇప్పుడు ఆగకు, ముందుకు సాగు అని చెబుతోంది. ఇది దేవుడు స్వయంగా మీలో ప్రవేశించాలని సంకేతం. ఇప్పుడు అతను మీ జీవితాన్ని చూసుకోబోతున్నాడు. వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు నిజమైన మనసుతో ఎవరికైనా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటే, కానీ కుటుంబం లేదా అదృష్టం వల్ల అడ్డంకులు వస్తున్నట్లయితే తదుపరి 3 రాత్రులు ఓం లక్ష్మీనారాయణాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించి నిద్రపోండి మరియు మీ జీవిత భాగస్వామి రూపాన్ని మీ కళ్ల ముందు ఉంచుకోండి. మీకు కల వస్తుంది. అందులో దేవుడు స్వయంగా ఏదైనా సంకేతం ఇస్తాడు మరియు అదే మార్గం మీ వివాహ మార్గాన్ని తెరుస్తుంది. ఒక ప్రత్యేక అదృష్టం ఏర్పడుతుంది. రాబోయే 72 గంటలలో, ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం, మీరు లక్ష్మీదేవిని సరైన పద్ధతిలో పూజిస్తే ఇంట్లో ధన సమృద్ధి మరియు శాశ్వత వైభవం లభిస్తుంది. లక్ష్మీదేవి కోసం తెల్ల కమలం, స్వచ్ఛమైన నెయ్యి దీపం మరియు ఇంటి ఖజానా లేదా పూజా స్థలంలో ఎర్రటి బియ్యాన్ని ఉపయోగించండి. ఈ పని మూసుకున్న అదృష్టాన్ని కూడా తెరుస్తుంది. మీకు ఒక హెచ్చరిక చేయబోతున్నా. మీరు ఈ రోజుల్లో ఎవరినైనా అవమానిస్తే, ఎవ్వరి భావనలను బాధ పెడితే లేదా మిమ్మల్ని మీరు ఇతరుల కన్నా గొప్పగా భావిస్తే ఈ అదృష్టం క్షణంలోనే నాశనం కావచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మిమ్మల్ని మీరు వినయంగా ఉంచుకోండి. ప్రతి విషయాన్ని సంయమనంతో చెప్పండి మరియు దేవుని లీలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ వినయం మీ గొప్ప శక్తి అవుతుంది. మీ ముఖం ఇప్పుడు ప్రకాశించబోతుంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ పేరును ప్రశంసిస్తారు. మీరు స్నేహితులుగా భావించిన వారు కానీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడిన వారే ఇప్పుడు సిగ్గుపడతారు. ఇది మీ విజయం యొక్క సమయం. కానీ ఈ విజయం అహంకారం నుండి కాదు, దేవుని భక్తి మరియు సమతుల్యత నుండి వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ సమయం కేవలం అద్భుతాలది కాదు, హెచ్చరికలది కూడా. గ్రహాలు
ఈ పరిస్థితి జీవితంలో ప్రతిదీ మార్చగలదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఇది ఒక వరం, మరియు మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇదంతా మీ జీవితంలో నిజంగా జరగాలని మీరు కోరుకుంటే ఆ మహాదేవుడిని, ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అలాగే చెప్పిన పరిహారాలను మీరు పాటించడం ద్వారా జరగబోయే అదృష్టాలను మీ కళ్ల ముందే జరగడం ద్వారా మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో మెలగాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.